ఫ్రెండ్స్ ప్రతిరోజు మేము పెట్టే ఎడిటింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ సురేష్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మరొక యాటిట్యూడ్ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎడిటింగ్ ఎలా ఉందో ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మనం రెండు ఫోటోలను అయితే మనకు నచ్చినవి పెట్టుకొని ఒక మంచి లిరికల్ వీడియో అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా మనకు యాటిట్యూడ్ స్టైల్లో ఉంటుంది అనమాట ఆ లిరికల్ వీడియో వచ్చేసి. సో ఈ లిరికల్ వీడియో వచ్చేసి నేను ఎలైట్ మోషన్ యాప్లో అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇట్లాంటి లిరికల్ వీడియోస్ని ఎట్లా తయారు చేయాలో మీకు కావాలనుకుంటే నేనైతే ట్యూటోరియల్స్ అయితే చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కింద కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని సాంగ్తో సహా వినాలనుకుంటే డైలీ నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అందులో నేను ఇక్కడ ఎడిట్ చేసిన వీడియో అందులో నేనైతే పోస్ట్ చేస్తుంటాను. ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇటువంటి ఎడిటింగ్ ని మనం తయారు చేసుకోవాలంటే మనకు కొన్ని రకాల ఫైల్స్ అనేవి కావాలి. అంటే లిరికల్ వీడియో, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, సో ఇట్లాంటివన్నీ కావాలన్నమాట. సో వాటన్నిటి యొక్క లింక్స్ అనేవి వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో ఫైల్స్ లింక్ అని ఇస్తాను. సో అక్కడ మీకు ఒక లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. సో తర్వాత మీకైతే ఒక వెబ్సైట్ అనేది వస్తుంది. అక్కడ మీకైతే పేరుతో సహా ఉంటాయన్నమాట. మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన ఏవే ఫైల్స్ అయితే ఉంటాయో అవన్నీ మీకు పేరుతో సహా ఉంటాయి. అక్కడ మీకు రెడ్ కలర్లో డౌన్లోడ్ అనే బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి మీరు ఆ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇవన్నిటిని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ ఎడిటింగ్ వచ్చేసి మనం కైన్మాస్టర్ యాప్లో చేసినాం. సో ఈ కైన్మాస్టర్ యాప్ అనేది కూడా మన దగ్గర ఉండాలి. సో మీ దగ్గర కనుక కైన్మాస్టర్ యాప్ లేకపోతే ఆ యాప్ యొక్క లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఆ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇక మనం ఎడిటింగ్ని స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు కనుక ఈ వీడియో నుంచి తప్పకుండా వీడియోని లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది అనమాట. సో దానివల్ల నేను ఇట్లాంటివన్నో మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సో అలాగే మీరు కనుక మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఎడిటింగ్ వీడియోస్ని అయితే మిస్ కాకుండా చూడండి. సో ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ మనం ఇలాంటి వీడియోని తయారు చేసుకోవాలంటే మన దగ్గర మన ఫోటోలు అనేవి రెండు ఉండాలన్నమాట. సో ఆ రెండు ఫోటోల యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది మనం రిమూవ్ చేసుకొని పెట్టుకోవాలి. సో మరి మీకు మీ ఫోటోల యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది చేశాను, సపరేట్గా దీనిపైన చేసినమాట మన ఫోటోల యొక్క బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేసుకోవాలనేది. సో ఆ వీడియోని మీరు చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. సో వీడియో యొక్క లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో హౌ టు రిమూవ్ ఫోటో బ్యాక్గ్రౌండ్ అని ఇస్తాను. సో అక్కడ మీకు వీడియో లింక్ అనేది ఉంటుంది. సో చూసి ఇక్కడ మీరు యాడ్ చేసుకోనుకుంటున్న ఫోటోలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకో. సో తర్వాత ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకున్న కైన్మాస్టర్ ఉంది కదా, దాన్ని మనం ఇక్కడైతే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ అనేది ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు 9:16 సైజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మీడియా అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇమేజ్ లేయర్ని మీరు వీడియోని ఎంతవరకు అయితే తీసుకోవాలనుకుంటున్నారో, సో అంటే ఒక 30 సెకండ్స్ వరకు ఇట్లా మీరు జరుపుకోండి. సో జరుపుకున్న తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ మీరు వీడియో స్టార్టింగ్లో ఇలా రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇంతకుముందు ఎరేజ్ చేసుకొని పెట్టుకోమన్నాను కదా మీ యొక్క ఇమేజెస్ అనేవి. సో అందులో మీరు ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఆఫ్ ఇమేజ్ అనేది ఉండాలన్నమాట. సో ఆ ఇమేజ్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ సైడ్ మనకు కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి ఉన్నాయి కదా, ఇందులో క్రాపింగ్ పైన క్లిక్ చేసి మాస్క్ని ఎనేబుల్ చేసి ఇక్కడ షేప్లో మీరైతే సర్కిల్ షేప్ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ క్లిక్ చేసి ఇక్కడ ఫీదర్లో మీకు నచ్చినంత వరకు ఈ ఫీదర్ని అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేను వచ్చేసి ఒక 35% అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీ ఫోటోని బట్టి మీరైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దీన్ని అయితే ఇట్లా మీరు కొద్దిగా క్రాప్ చేసుకోండి. సో తర్వాత బ్యాక్ క్లిక్ చేసి దీన్ని ఇట్లా ఎక్కువగా జూమ్ చేసుకొని ఇట్లా పైన సైడ్కి మీరు ఇట్లా అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు సాఫ్ట్ లైట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి. తర్వాత ఈ లేయర్ ఉంది కదా, ఇమేజ్ లేయర్ అనేది, సో దీన్ని మనం వీడియోని 30 సెకండ్స్ వరకు తీసుకున్నాం కాబట్టి అంతవరకు జరుపుకోవాలి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. మళ్ళీ మీరు వీడియో స్టార్టింగ్లో ఇలా రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో కలర్ ఎఫెక్ట్ ఇమేజ్ ఉంటుంది అనమాట. అది కూడా మనకు వైట్ కలర్ ఎఫెక్ట్ ఇమేజ్ అనేది ఉంటుంది. సో ఈ ఇమేజ్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇదే ఆ ఇమేజ్ అనమాట. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో మళ్ళీ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి స్క్రీన్ ఎఫెక్ట్ని అప్లై చేయండి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఓవరాల్ యానిమేషన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఫ్లిక్కర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ క్లిక్ చేయండి. ఇక్కడ అల్ఫో ఆపోజిట్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఈ ఆపోజిట్ని మీరు 80% సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి. దీన్ని ఇక్కడ మీ ఇమేజ్ మీ ఫేస్ అనేది ఉంది కదా, సో దానిపైన మీరు ఇట్లా ఉంచి కొద్దిగా ఎక్కువగా జూమ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ మనకు 3 డాట్స్ అంటే కనిపిస్తున్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఉంది, సో దీనిపైన క్లిక్ చేయండి. సో తర్వాత ఈ లేయర్ ఉంది కదా, ఇమేజ్ లేయర్, దీన్ని మనం వీడియోని ఎంతవరకు అయితే తీసుకున్నామో అంతవరకు మళ్ళీ జరుపుకోవాలి.
తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. సో తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎరేజ్ చేసుకున్న ఇంకో ఇమేజ్ ఉంది కదా, దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ని ఇక్కడ కింది సైడ్కి మీరు ఇట్లయితే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సైజ్ అనేది మీరు మీకు నచ్చినంత వరకు ఉంచుకొని ఇట్లా కింది సైడ్కి మీరు ఇట్లయితే అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు ఈ ఇమేజ్ లేయర్ అనేది ఉంది కదా, సో దీన్ని కూడా మనం 30 సెకండ్స్ వరకు అయితే జరుపుకోవాలి. జరుపుకున్న తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. సో తర్వాత మనకు ఈ విధంగా అయితే వచ్చిందనమాట. సో తర్వాత మళ్ళీ మనం ఈ వీడియో స్టార్టింగ్లో ఇలా రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి ఓవర్లీ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనకైతే కొన్ని రకాల బేసిక్ ఓవర్లీస్ అనేవి కనిపిస్తాయి. ఇందులో మీరైతే కొన్నిటిని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో కింద గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ యొక్క డేటా అనేది ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీకైతే ఇక్కడ మీకు కైన్ మాస్టర్ అసెస్ స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు మస్తు రకాల ఓవర్లీస్ అనేవి ఉంటాయన్నమాట. సో అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సింది వచ్చేసి సబ్లైమ్ స్పార్క్స్ అని ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకైతే చూపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇందులో మనకైతే 4 రకాల ఎఫెక్ట్లు అనేవి ఉన్నాయి. ఇందులో మీరు సెకండ్ లైన్లో ఫస్ట్ ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి. తర్వాత ఈ ఓవర్లీ లేయర్ని మీరు వీడియోని ఎంతవరకు అయితే తీసుకున్నారో అంతవరకు ఇలా జరుపుకోండి. సో తర్వాత దీన్ని ఇప్పుడు మీరు ఇట్లా రొటేషన్ చేయండి. సో ఇట్లా మీరు దీన్ని ఇట్లా ఎక్కువగా ఇట్లా మీరైతే కొద్దిగా ఇట్లా లెఫ్ట్ సైడ్కి రొటేషన్ చేసి సో ఎక్కువగా దీన్ని అయితే ఇట్లా కొద్దిగా జూమ్ చేసుకొని ఇక్కడ మీరైతే రైట్ సైడ్కి ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇట్లా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ పైన క్లిక్ చేయండి. సో తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 2 అవే సబ్లైమ్ స్పార్క్స్ ఎఫెక్ట్ అనేవి వస్తాయి. ఒక దానిపైన క్లిక్ చేసి దీన్ని ఇప్పుడు మళ్ళీ మీరు ఎక్కువగా లెఫ్ట్ సైడ్కి అయితే ఇట్లా రొటేషన్ చేసుకోండి. సో ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మీరైతే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏం మాత్రం కన్ఫ్యూజ్ కాకుండా ఇట్లా మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకైతే మీ ఫోటో యొక్క సైజ్ ఎక్కువగా అనిపిస్తే మామూలుగా మీరు ఇట్లయితే కొద్దిగా తక్కువనే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో మనకు ఈ విధంగా ఎఫెక్ట్ లాంటివి యాడ్ అయిపోయినాయి. సో తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం వీడియో స్టార్టింగ్లో ఇలా రెడ్ మార్క్ని అయితే ఉంచాలి. లేయర్ పైన క్లిక్ చేయాలి, మీడియా పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్నట్లో బ్లాక్ ఎఫెక్ట్ ఇమేజ్ ఉంటుంది. సో ఆ ఇమేజ్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని ఈ వీడియో నిండా ఇట్లా అడ్జస్ట్ చేయాలి. తర్వాత ఈ ఇమేజ్ని ఇట్లా కింది సైడ్కు యాడ్ చేసుకోవాలి. ఈ ఇమేజ్ లేయర్ ఉంది కదా, దీన్ని కూడా మనం 30 సెకండ్స్ వరకు అయితే జరుపుకోవాలి. సో జరుపుకున్న తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. తర్వాత మళ్ళీ మనం వీడియో స్టార్టింగ్లో ఇలా రెడ్ మార్క్ ఉంచాలి, లేయర్ పైన క్లిక్ చేయాలి, మీడియా పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో సాంగ్ లిరికల్ వీడియో ఉంది కదా, సో దాన్ని మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకైతే ఈ విధంగా అయితే సాంగ్ లిరికల్ వీడియో అనేది ఉంటుందన్నమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్లో మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయాలి. తర్వాత కింద మనకు స్క్రీన్ అనే ఎఫెక్ట్ ఉంటుంది, దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయాలి. సో ఈ లిరిక్స్ అనేవి ఉన్నాయి కదా, సో వీటిని మనం కొద్దిగా ఇట్లా ఎక్కువగా కాకుండా కొద్దిగా జూమ్ చేసుకొని ఇట్లా మన వీడియోలో కింది సైడ్కి బ్లాక్ ఎఫెక్ట్ ఇమేజ్ యాడ్ చేసినాం కదా, సో ఆ ప్లేస్లో మనం అయితే ఈ లిరిక్స్ అనేది ఇట్లా యాడ్ చేసుకోవాలి. సో ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకు సాంగ్ లిరిక్స్ వీడియో కూడా యాడ్ అయిపోయింది అనమాట. సో తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ ఉంచాలి, లేయర్ పైన క్లిక్ చేయాలి, ఓవర్లీ పైన క్లిక్ చేయాలి. మళ్ళీ కిందికి వెళ్ళినట్లయితే గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ మీరు ఇంకొక ఓవర్లీని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మీ డేటాని అయితే ఆన్ చేయండి. సో ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రకరకాల ఓవర్లీస్ అనేవి వస్తాయి. ఇందులో మీరు బోకేజ్ అనే ఒక ఓవర్లీ అయితే ఉంటుంది అనమాట. సో దాన్ని మీరు ఇక్కడైతే డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు ఫస్ట్ లైన్లో మీకు ఇక్కడ థర్డ్ అయితే కనిపిస్తుంది కదా, సో దీన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయాలి. సో తర్వాత ఈ బోకేజ్ ఓవర్లీ ఉంది కదా, దీన్ని కూడా మనం వీడియోని ఎంతవరకు అయితే తీసుకున్నామో అంతవరకు ఈ లేయర్ని అయితే జరుపుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఇట్లా ఎక్కువగా జూమ్ చేసుకోవాలి. సో జూమ్ చేసుకొని ఇట్లా మనం అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి ఇక్కడ మనం హార్డ్ లైట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయాలి. లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పైన క్లిక్ చేయాలి, సెండ్ టు బ్యాక్ పైన క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మనమైతే ఈ ఆకులు అనేటివి ఉన్నాయి కదా, వీటిని మనం ఇట్లా కరెక్ట్గా మంచిగా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇట్లా మనకైతే మంచిగా వస్తుంది అన్నమాట ఎఫెక్ట్ అనేది ఇట్లా యాడ్ చేసుకుంటే. సో తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. సో తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ ఉంచాలి, లేయర్ పైన క్లిక్ చేయాలి, మీడియా పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో అవి ప్లేయర్ పార్టికల్స్ ఎఫెక్ట్ వీడియో ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేసి దీన్ని మీరు ఇక్కడ మళ్ళీ స్పీకర్ ఐకాన్ ఉంటుంది, సో దీనిపైన క్లిక్ చేయగానే ఈ ఎఫెక్ట్ వీడియోకి ఏదైనా సరే సౌండ్ ఉంటే ఆగిపోతుంది. తర్వాత బ్యాక్ క్లిక్ చేయాలి. ఇక్కడ రైట్ సైడ్లో మనకు స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేసి ఆఫ్ పక్కన ఒక పెద్ద స్క్రీన్ అయితే ఉంది, అంటే పెద్ద డబ్బా ఉంది, సో దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ బ్యాక్ క్లిక్ చేయాలి. కిందికి వెళ్ళినట్లయితే మళ్ళీ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి స్క్రీన్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. సో తర్వాత సింపుల్గా రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేసుకొని చూసుకుందాం. మనకు వీడియో ఎడిటింగ్ అనేది టోటల్గా కంప్లీట్ అయింది. సో ఎలా ఉందో మనమైతే ఇక్కడ చూద్దాం. సో ఫ్రెండ్స్ చూడడానికి అయితే మనకు వీడియో ఎడిటింగ్ అనేది చాలా కిరాకు ఉందన్నమాట. సో ఇట్లా యాటిట్యూడ్ స్టేటస్ కానీ మస్తు అదిరిపోయింది. సో ఇట్లా మీరు చాలా ఈజీ అయితే ఇట్లాంటి వీడియోని అయితే తయారు చేసుకోవచ్చు.
సో ఇట్లా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న సాంగ్ లిరికల్ వీడియో ఉంది కదా సో దాని ఎండింగ్లో కాకుండా కొద్దిగా ముంగటి సైడ్కి మీరు ఇట్లయితే ఉంచండి. సో ఉంచిన తర్వాత అంటే ఒక 30 సెకండ్స్ దగ్గర అయితే మీరు ఉంచండి. ఉంచిన తర్వాత ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న ఫోటో లేయర్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్ ఫోటో, సో దానిపైన క్లిక్ చేసి కత్తెర గుర్తుపైన క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు వీడియో ఎడిటింగ్ అనేది టోటల్గా కంప్లీట్ అయింది కాబట్టి దీన్ని మనం సేవ్ చేసుకోవాలంటే లెఫ్ట్ సైడ్ మనకు ఈ ప్లేస్లో షేర్ ఐకాన్ ఉంటుంది, లేకపోతే రైట్ సైడ్ మనకు ఎక్స్పోర్ట్ అనే బటన్ ఉంది కదా. సో ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి అయితే ఉంటుంది అనమాట. మరి మీ కైన్ మాస్టర్కి ఏదైతుందో నాకు తెలియదు కదా. సో రెండింటిలో మీరు ఏదన్నా ఒకటి కంపల్సరీ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీ వీడియో యొక్క రెజల్యూషన్ అలాగే ఫ్రేమ్ రేట్ రెండింటిని సెలెక్ట్ చేసుకొని కింద ఎక్స్పోర్ట్ అనే బటన్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన కొద్ది క్షణాల్లో మీ వీడియో అనేది ప్రాసెసింగ్ అయి ఆటోమేటిక్గా మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.